సంవత్సరాది ఉగాది అందరి ఇంటా శుభాలు చేకూర్చాలి అని ఏయూ మాజీ ఉపకులపతి సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు జ్యోతిష్య వాస్తు విభూషణ నాగలకొండ అశ్లేషాచారి అన్నారు. పాతగాజువాక సెల్లెస్ట్ కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పంచాంగ ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దైవజ్ఞరత్న నాగలకొండ సూర్యనారాయణాచార్యుల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తుంది అని తెలిపారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. సహ పంచాంగకర్తలుగా నాగలకొండ సూర్యాచార్యులు, యోగాచార్యులు వ్యవహరించారు. సెలెస్ట్ నివాసులు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారంతా పంచాంగ శ్రవణం తిలకించారు. రాష్ట్రమునకు ఈ ఉగాది విశ్వావసనామ సంవత్సర ఉగాది సమస్త సన్మంగళాన్ని సమస్త సన్మంగళములు అంటే శుభములు కలుగు చేసే సంవత్సరంగా ఈ సంవత్సరంలో ఫలితాలుగా చెప్పబడింది. ఈ సంవత్సరంలో దేశంలో ఉన్న ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుఖము, సౌఖ్యము, ఆనందంతో మెలిగే అవకాశం కనిపిస్తుంది. గోవులు, పశువులు, క్షీరము సమృద్ధిగా ఉంటాయి. పంటలు 100 పాళ్ళు కూడా సమృద్ధిగా ఫలించే అవకాశం ఉంటుంది. వర్షాలు చక్కగా పడతాయి. రిజర్వాయర్లన్నీ కూడా సంపూర్ణంగా నిండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు చక్కగా పరిపాలన చేస్తాయి. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మధ్య మంచి సయోధ్య ఉంటుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూటమిలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ సరిదిద్దుకున్నట్టయితే ప్రభుత్వం చక్కగా సాగే అవకాశం ఉంటుంది. దేశం అంతా కూడా సౌభాగ్యదాయకంగా సాగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం బంగారం ధర విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా భూములు కూడా, రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా బాగా వ్యాపార స్థాయిలో, వ్యాపార రంగంలో బాగా పరిఢవిల్లే అవకాశం కనిపిస్తుంది. రోడ్లు, భవనాలు, తర్వాత ఐటీ రంగం కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అదేవిధంగా స్త్రీల విషయంలో కూడా మంచి ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయంలో ఏంటంటే మాత్రం కేంద్రం యొక్క సహాయం మీద రాష్ట్రం తల భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రగతి అంచెలంచెలుగా దినదిన ప్రవర్ధమానమై శోభిల్లే అవకాశం బలంగా ఉంది. కాబట్టి రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఏకోన్ముఖంగా ఉండి ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరిపాలన చేసినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అది సమన్వయంగా మాత్రం పెద్దల సమక్షంలో పరిష్కారం చేసుకుంటే మంచిదని మా యొక్క పండితుల యొక్క సూచన. కాబట్టి ఏమైనా జల వివాదాలు కానీ, అంతర్గత రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభాగాలు కానీ తప్పకుండా పరిష్కారం చేసుకుంటే పెద్దల వలన అది సమన్వయం అయిపోతుంది. ఈ సంవత్సరం ఏదైనప్పుడు కూడా ఆర్థికంగా చాలా బాగుంది, సామాజికంగా బాగుంది, రాజకీయ పరంగా బాగుంది. కొంతమంది సినిమా రంగం వారికి, కళారంగం వారికి, మీడియా రంగం వారికి మధ్యమ స్థాయి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన ప్రముఖులు 2-3 ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అమెరికా తాలూకా నియంత్రిత ధోరణి మాత్రం మన భారతదేశం మీద విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ తాలూకా దురాఘాతాలు కూడా మన దేశం మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా మన సైన్యం జాగ్రత్తగా మాత్రం కళ్ళతో కనిపెట్టి జాగ్రత్తగా దాన్ని తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంటుంది. తిప్పుకొడతారు కూడా. అదేవిధంగా ఇస్రో చేసే ప్రయోగాలు కూడా చాలా బాగా విజయవంతం అవుతాయి. వారు చేసినటువంటి ఏ రకమైన ఉద్దేశంతో మాత్రం చేస్తున్నారో అవన్నీ కూడా శాటిలైట్స్ అన్నీ కూడా ఆకాశంలో, ఖగోళంలో మాత్రం మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో ప్రజలు, ప్రభుత్వము, గోవులు, పశువులు, బ్రాహ్మణులు, పంటలు అందరూ కూడా సమృద్ధిగా దేదీప్యమానంగా ప్రకాశించి ప్రజలకు న్యాయాన్ని చేకూర్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వాల మధ్య మంచి సమన్వయం కూడా చేకూరుతుంది. ఈరోజు ఇక్కడికి రావడం అనేది ఒక శుభదినం. మన సిద్ధాంతి గారు, అశ్లేచారి గారు గొప్ప పండితులు. 6-7 జనరేషన్ నుంచి వారు ఈ నాలెడ్జ్లో అతి ప్రవీణ్యత పొంది మానవుడికి ఒక దిక్సూచి అనేది ఫ్యూచర్లో చూపించున్నారనమాట. మరి వారు చెప్పిన ప్రకారం ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం కాబట్టి దేశాభివృద్ధి కానీ, రాష్ట్రాభివృద్ధి కానీ, మానవాభివృద్ధి కానీ చక్కగా ఉంటాయని వారు చెప్పారు. ఇది ఒక శుభమైన మెసేజ్ అన్నమాట. మరి ఈ సందర్భంలో వారు ఒక పంచాంగం కూడా చక్కగా తీసుకొచ్చి ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా అందరికీ చాలా అవసరం కూడా. అందుకని ప్రతి ఒక్కళ్ళు వారు చెప్పిన మాటలు జాగ్రత్తగా విని సక్రమంగా నడుచుకుంటే అందరి భవిష్యత్తు బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో వారు నన్ను కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని పిలిచి వారు నన్ను ఆశీర్వదించారు. భగవంతుడు వారికి మంచి మేలు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు.